నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్. రైలు ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రయాణికులు. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహిళలకు జీవనోపాధి కల్పించడం, ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన. విజయనగరంలో ఎంపీడీఓలు, జలవనరుల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశం. ఉపాధి హామీ పనులలో జలవనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, వాటిని తిరిగి ప్రభుత్వానికి కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి ప్రభుత్వపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పద్మనాభం మండలం రెవిడి గ్రామంలో ఆక్రమదారులు ఆక్రమించిన డీపట్టా భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో అన్యాక్రాంతమైన డీపట్టా భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కె ఆనందరావు మాట్లాడుతూ 1991వ సంవత్సరంలో రేవిడి గ్రామ పంచాయతీకి చెందిన సారిక అప్పన్న అనే రైతుకు 1 ఎకరా 50 సెంట్లు భూమిని సర్వే నంబర్ 124లో డీపట్టాగా ఇచ్చారన్నారు. అయితే సదరు రైతు తన భూమిని వేరే రైతులకు అమ్మకాలు జరిపాడని వీఆర్ఓ సర్వే ద్వారా తెలుసుకున్న అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమిగా నమోదు చేసి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్వాధీనం చేసుకుని కోట్ల రూపాయలు ఆజితం చేసుకోవాలనే కుట్రను రెవెన్యూ అధికారులు భగ్నం చేశారని, ఇప్పటికే 2 వ్యక్తులకు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ ఆర్ఐ శ్యామల, వీఆర్ఓ స్వామి తదితరులు పాల్గొన్నారు. పద్మనాభం మండలం రేవిడి పంచాయతీ అండ్ రెవెన్యూ విలేజ్ సంబంధించి గతంలోని సారికప్ప అనే ఆసామికి 150 సెంట్లు డీపార్ట్ ఇవ్వడం జరిగింది 1991లో. సో సబ్సిక్వెంట్ గా మేము వచ్చిన తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీస్ అన్ని చేయిస్తున్నాము. సో ఇది భూమి మీద అయితే వేరే ఆసామి లేకుండా వేరే వ్యక్తులు ఉన్నారని తెలిసింది. సో ఎందుకున్నారని వీఆర్ ఎంక్వైరీ చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర పట్టాస్ కూడా ఏం లేవు. సో మేము ఈసీ వెరిఫై చేస్తే వీళ్ళు కొనుక్కున్నట్టు వాళ్ళ వీఆర్ఓ గారిని ఎంక్వైరీ చేయడానికి పంపిస్తే అండ్ బాండ్ పేపర్ మీద కానీ సో ఏదైనా సరే పిఓటీ సంబంధించి యాక్ట్ ఆఫ్ 1997 ప్రకారంగా లీజ్ గానీ, సేల్ గానీ, అగ్రిమెంట్ ఎనీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ డిపార్ట్మెంట్ జరిగితే ఇట్స్ నల్ అండ్ వైడ్. సో అమెండ్మెంట్ అయినప్పుడు కూడా ఇది గతంలో జరిగిన ఇష్యూస్ కాబట్టి మేము పిఓటీ కింద రిజంప్షన్ ఇద్దరికి నోటీసులు ఇచ్చడం జరిగింది. సో నోటీసెస్ కూడా కన్విన్సింగ్ మ్యాన్లో లేనప్పుడు ఈ 1 acre 50 cents నియర్ బై రెవిడి విలేజ్ మేము గవర్నమెంట్ కి రిజంప్ చేసుకోవడం జరుగుతుంది. స్వయం శక్తి మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వ శాఖల సహకారంతో మహిళల ఆదాయం పెంచే కార్యక్రమాలపై కసరత్తు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేలా ప్రాజెక్టులు రూపొందించాలని మంత్రి కొండపల్లి అధికారులకు సూచనలిచ్చారు. విజయనగరంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో మహిళలకు జీవనోపాధి కల్పించడం, ఆదాయం పెంచడం లక్ష్యంగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివిధ శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని స్వయం శక్తి మహిళల కోసం జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు తమ శాఖల పరిధిలో గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖల అధికారులు, చేనేత పరిశ్రమల శాఖల అధికారుల నుంచి వారి శాఖల్లో ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని మహిళలతో ఉపాధి యూనిట్లు ప్రారంభించే అవకాశాలపై ప్రతిపాదనలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావచ్చన్నారు. డిఆర్డీఏ సంస్థలో పనిచేసే ఏపీఎంలు తమ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మార్చేందుకు గొప్ప అవకాశం ఉందని, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, సేవారంగం, ఉత్పత్తి రంగాల్లో కొత్త యూనిట్లు చేపట్టడం ద్వారా వీలైనంత అధిక ఆదాయాలు పొందే అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టేందుకు అవకాశం ఉన్న యూనిట్లపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందజేయాలని కోరారు. వివిధ జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా మహిళా సంఘాలు చేపట్టేందుకు గల అవకాశాలపై వివరించారు.
ముఖ్యంగా ఉద్యాన పంటలు, పౌల్ట్రీ, పట్టు పరిశ్రమ, పాడి పరిశ్రమ వంటి రంగాల్లో ఆదాయం అధికంగా లభించే అవకాశాలు ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపొందించిన వివిధ ప్రాజెక్టులను జిల్లాలోని స్వయం శక్తి మహిళలకు ఉపయోగపడేలా రూపొందించి ఇవ్వాలని నాబార్డు DDM నాగార్జునకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుధారాణి, రాష్ట్ర స్త్రీనిధి MD జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే చికాగోలో చదివినా, చీపురుపల్లిలో చదివినా ఒకటేనని అవంతీస్ విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గరివిడి అవంతి కళాశాల యాజమాన్యం కళాశాల వార్షికోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించింది. ఈ వేడుకలకు అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయనగరం జిల్లాలోని గరివిడి మండల కేంద్రంలో ఉన్న అవంతి కళాశాలలో అవంతీస్ ఉత్సవ్ యాన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ప్రపంచమే ఒక డిజిటల్ గ్రామంగా మారడం వలన విద్యార్థులకు ఉన్నతంగా ఎదగాలన్న కోరిక బలంగా ఉంటే చదివే ప్రాంతం గ్రామమైన అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవాలని, అది ఎంత చిన్నదైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి DSP S రాఘవులు, శ్రీకాకుళం RGUKT డైరెక్టర్ K బాలాజీ, JNTU హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ CH బిందుమాదిరి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని కర్లాం వెంకట్రామ పౌల్ట్రీస్లో చట్ట వ్యతిరేకంగా మైనర్ కార్మికులతో పనులు చేయిస్తున్నారని, స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రాల నుంచి కార్మికులను నియమించుకుంటున్నారని పౌల్ట్రీస్ యూనియన్ నాయకులు ఆరోపిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం కర్లాం వెంకట్రామ పౌల్ట్రీస్లో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ విద్యార్థి యూనియన్, శ్రామిక మహిళా కార్మికుల యూనియన్, VRA యూనియన్, మైన్స్ కార్మికుల యూనియన్ సంఘ నాయకుల మద్దతు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీస్ యూనియన్ అధ్యక్షుడు అంబల్ల గౌరీనాయుడు మాట్లాడుతూ వెంకట్రామ పౌల్ట్రీ స్థాపించినప్పుడు 700 మంది స్థానికులు, 300 మంది స్థానికేతరులతో పనులు మొదలుపెట్టారన్నారు. కానీ కంపెనీ బలపడుతున్న కొద్దీ స్థానికుల సంఖ్యని తగ్గిస్తూ వచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్యని పూర్తిగా తగ్గించారని ఆరోపించారు. అంతేకాకుండా ఆ కంపెనీలో ఇతర రాష్ట్రాల నుండి మైనర్ కార్మికులను రప్పించి వారితో గొడ్డు చాకిరీ చేయిస్తూ వారికి PF, ESIలను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను నియమించినప్పుడు అంతర్రాష్ట్ర కార్మిక లేబర్ లైసెన్స్ ఉండాలని, కానీ ఎటువంటి అనుమతులు లేకుండా 8 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను నియమిస్తున్నారన్నారు. మైనర్ కార్మికులతో విధులు నిర్వర్తిస్తున్నారని లేబర్ ఆఫీస్ కి ఫిర్యాదు చేసి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ కంపెనీపై అధికారులు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. దీనిపై ఈ నెల 7, 8, 9 తేదీల్లో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట 24 గంటల నిరవధిక నిరసనలు తెలుపుతున్నామని, అప్పటికి కూడా అధికారులు స్పందించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీస్ యూనియన్ నాయకులు, ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనులలో జలవనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక పనులలో చెరువులు, కాలువల మరమ్మతులు, పూడికతీతలు తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ BR అంబేద్కర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఎంపీడీఓలు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ BR అంబేద్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో జలవనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి వ్యవసాయమే ప్రధాన వనరు అయినందున వచ్చే ఖరీఫ్కు 1,25,000 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ప్రణాళిక వేయాలని తెలిపారు. ప్రతి మండల అభివృద్ధి అధికారి, మండల ఇరిగేషన్ ఇంజనీరు కలిసి మండలంలో ఉన్న చెరువులను, కాలువలను, ఇతర జల వనరులను గుర్తించి ఉపాధి హామీ పనుల్లో వాటి అభివృద్ధికి గురువారంలోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. ఖరీఫ్కు చివరి ఎకరం వరకు నీరందేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధి పనుల్లో కేవలం నీటి వనరులకు సంబంధించిన పనులు మాత్రమే జరగాలని స్పష్టం చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉద్యాన పంటలు, పశుగ్రాసం, ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు పనసకర్రను వీణల తయారీలో వినియోగించడానికి, పనస చెట్ల పెంపకానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అక్టోబర్ నుండి మార్చి వరకు CC రోడ్లు, BT రోడ్లు, ఇతర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జూన్ నెల తర్వాత సాగునీటి సమస్య ఉండకూడదని, ఎలాంటి ఫిర్యాదులు అందకూడదని తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఉపాధి హామీ పథకం కింద సాధ్యమయ్యే పనులను ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా PD శారదాదేవి, ఇరిగేషన్ SC అప్పారావు, ఎంపీడీఓలు, APOలు, ఇరిగేషన్ DEలు, AEలు పాల్గొన్నారు. పంచ ప్రాధాన్యతల్లో భాగంగాన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మనకి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఇరిగేషన్ ఛానల్స్ అండ్ ఫీల్డ్ అండ్ ఫీడర్ ఛానల్స్ సంబంధించిన పనులు
ప్రాధాన్యత క్రమంలోని చేపట్టాల్సిందిగా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న ఖరీఫ్ సీజన్కి ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఫీల్డ్కి వాటర్ అందించే విధంగాన ఈ 3 నెలల్లోని మనం ఈ డీసిల్టింగ్ కార్యక్రమం అనేది చేపట్టాల్సిందిగా తెలియజేశారు. ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ అని ఇరిగేషన్ ఛానల్స్ అవన్నీ కూడా పూడికి తీతల పనులు అనేది మొదలు పెట్టుకొని ఆ బన్ స్ట్రెంథనింగ్ ఈ చర్యలు ఈ టాస్క్లు ఇవన్నీ కూడా టేకప్ చేయాల్సిందిగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రణాళిక అనేది రచించుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడటంతో 2 మత్స్యకారులు మరణించారు. సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే జాలర్ల జీవితాలు సముద్రం అలల్లాగే ఉంటాయి. వలలో చేపలు పడితే నోట్లోకి 5 వేళ్లు వెళ్తాయి, లేదంటే పస్తులే. సముద్రాన్ని నమ్ముకుని భారాన్ని గంగపై వేసి తీరాన్ని వదిలి కంటికి కనిపించినంత దూరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితం దినదిన గండమే. వాతావరణం సహకరిస్తే ఒడ్డుకు చేరుతారు, లేదంటే జల సమాధి అవుతారు. కుటుంబానికి కడచూపు కూడా దక్కని పరిస్థితుల్లో ఉంటారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలోని 2 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి జల సమాధి అయ్యారు. గ్రామానికి చెందిన 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడటంతో 2 మత్స్యకారులు తీరానికి చేరుకోగా మరో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు విశాఖ నేవీ అధికారులతో మాట్లాడి నేవీ విమానం సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం డోకులపాడు, అక్కుపల్లి సముద్ర తీరాలకు మత్స్యకారుల మృతదేహాలు కొట్టుకొచ్చిన సమాచారంతో అధికారులు మత్స్యకారుల మృతదేహాలను ప్రత్యేక బోటులో మంచినీళ్లపేట తీరానికి తీసుకువచ్చారు. దీనితో గ్రామస్తులు, బంధువుల రోదనలతో మంచినీళ్లపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కబ్జాదారులు ఖాళీ స్థలం కనిపిస్తే వెంటనే స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన అధికారులపైనే దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని అప్పలాగ్రహారం గ్రామంలో జరిగింది. విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలం అప్పలాగ్రహారంలో కబ్జాదారుల ఆక్రమణకు గురైన స్థలం వివాదానికి దారితీసింది. కబ్జా చేసిన స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించడంతో అప్పలాగ్రహారం గ్రామస్తులు వారిని ప్రశ్నించగా కబ్జాదారులు వారిని బెదిరించి దుర్భాషలాడటంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు తొలగింపు చర్యలు చేపట్టడంతో ఆక్రమణదారులు అధికారులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలు, కారం పొడితో దాడికి యత్నించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయగా రేగిడి సంతకవిటి పోలీసులు రంగప్రవేశం చేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకున్నారు. అనంతరం పోలీసుల చొరవతో యుద్ధ వాతావరణం చల్లబడి యంత్రాల సహాయంతో ఆక్రమణలు తొలగించారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. మన్యం జిల్లాలో ఈ ఏడాది 16.12% వృద్ధి సాధించే దిశగా ప్రణాళికలను రూపొందించి సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతిపై మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 49.27% ప్రాథమిక రంగం, 9.09% పారిశ్రామికం, 41.64% సేవా రంగాల నుంచి వృద్ధి ఉండబోతుందని అన్నారు. జిల్లా ఎక్కువగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నందున దానిపై ఎక్కువగా దృష్టి సారించి వృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత 3 ఏళ్లలో ఉపాధి కల్పన కింద 128.91 లక్షల పనిదినాలు సృష్టించబడ్డాయన్నారు. ఈ ఏడాది 133.91 లక్షల పనిదినాలతో అధిగమించి గత ఏడాది కంటే 5 లక్షల పనిదినాలు అధికంగా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది మరింత మెరుగైన ఉపాధి హామీ పనులు, మెటీరియల్ పనులను చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె రామచంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో పార్వతీపురం మన్యం జిల్లా మన 2024-25కు సంబంధించినటువంటి వార్షిక ప్రగతిలో భాగంగా గత సంవత్సరంలో 16.90% అభివృద్ధి సాధించింది జీడిపిలో. అండ్ ఈ సంవత్సరం కూడా మనం 16.12% మన అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా 167,543 నుంచి 194,048, 15.82% గ్రోత్ రేట్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో మన జిల్లా వరకు చూస్తే మన జిల్లాలో 49% ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు,
9.09% ఇండస్ట్రియల్ రంగం అండ్ మిగతా 41.64% సర్వీస్ సెక్టారు మన పాత్ర వహిస్తున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వ్యవసాయ అనుబంధ రంగాల మీద మన జిల్లాలో ఎక్కువ డిపెండ్ అయి ఉంది కాబట్టి. కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన సంఘటన మన్యం జిల్లాలోని గొలుగువలస గ్రామంలో జరిగింది. తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు లేవని, త్రాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీతో మహిళలు నిరసనను విరమించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం గురువునాయుడుపేట పంచాయతీ గొలుగువలస దళితులు, గిరిజనులు దాదాపు 300 కుటుంబాలకు పైగా త్రాగునీటి సమస్య వలన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలంతా ఖాళీ బిందులతో నిరసన తెలిపారు. త్రాగునీరు లేక చిన్నపిల్లలతో సహా తామంతా కష్టాలు పడుతున్నామని, పెద్దగడ్డ జలాశయంలో వస్తున్నటువంటి నీరు తమకు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వీధిలో ఉన్న ఒక బోరు మరమ్మతులకు గురైందని, తక్షణమే మోటారు పైపుల ద్వారా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి సమస్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా త్రాగునీటి సమస్యపైన అధికారులంతా దృష్టి పెట్టి వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి వినతి పత్రం అందించగా సమస్య పరిష్కారం చేయాలని ఆమె అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణం పన్నుల వసూలలో ఉత్తరాంధ్రలో 3వ స్థానంలో నిలిచిందని పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు అవగాహనతో ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పార్వతీపురం పట్టణం పన్నుల వసూళ్లలో ప్రగతి సాధించినట్లు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మన్యం జిల్లా కేంద్రంలోని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ కమిషనర్గా తనను నియమించిన అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొండి బకాయిలపై దృష్టి సారించడం జరిగిందన్నారు. నేరుగా తానే స్వయంగా సిబ్బందితో వెళ్లి ప్రశాంతకరమైన వాతావరణంలో పన్నులు వసూలు చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తరాంధ్రలో 3వ స్థానంలో నిలువగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా పన్నుల వసూలు జాబితాలో పార్వతీపురం మున్సిపాలిటీ 3వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలు అవగాహనతో ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటికే సిబ్బంది పన్ను వసూళ్లకు సంబంధించిన విధుల్లో ఉన్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 50% వడ్డీ రాయితీ స్పెషల్ డ్రైవ్ను బకాయిదారులు తప్పకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు మరియు వ్యాపార లైసెన్సుల పన్నుల గురించి వసూలు విషయమై సంబంధిత రెవెన్యూ సిబ్బంది, ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారి వారి సహకారంతో మరి మార్చి 31 వరకు దాదాపు 4 కోట్ల పైబడి వసూలు చేయడం జరిగింది. మన జిల్లాలో మనం 3వ స్థానంలో 81.76% వసూళ్లతో 3వ స్థానంలో ఉన్నాము. సిబ్బంది చాలా శ్రమించారు. వ్యాపారులు, ప్రజలు కూడాను 81% దాదాపు వాళ్ళు పన్నులు చెల్లించారు. మార్చి 26 నుండి మార్చి 31 వరకు 6 రోజులు 50% వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.
అప్పుడు కూడాను కొంతమంది మొండి బకాయిదారులు వారి ఆస్తి పన్ను 50% వడ్డీ రాయితీతో చెల్లించారు. నేను మా రెవెన్యూ సిబ్బంది కూడా అనేక మొండి బకాయిదారుల్ని వ్యక్తిగతంగా కలిసి వారికి ఆ వడ్డీ రాయితీ గురించి వివరించి వారి దగ్గర నుంచి మేము ఆ పన్ను వసూలు చేయడం జరిగింది. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నాగావళి రైలు విజయనగరం స్టేషన్ నుంచి బయలుదేరి కొద్ది దూరం ప్రయాణించే సమయంలో వెనుక బోగీలు 2 పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేసి ప్రయాణికులను అదే రైలులో పంపించారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద నాందేడ్ సంబల్పూర్ నాగావళి ఎక్స్ప్రెస్ రైలు వెనక్కి గల 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఉదయం సుమారు 11-11:30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎవరికీ గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులను రైలులోకి ఎక్కించి పంపించారు. రైలు విజయనగరం స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది దూరంలోనే తక్కువ వేగంలో ఉన్నప్పుడు పట్టాలు తప్పడంతో పెద్దగా నష్టం జరగలేదని స్థానికులు అంటున్నారు. పట్టాలు తప్పిన బోగీలను తప్పించి లైన్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాంకేతిక లోపమా లేదంటే ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే శాఖ విచారణ జరపనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాదంలో ఎవరికి ఏ విధమైన గాయాలు కాలేదని, ఎటువంటి నష్టం జరగకపోవడం సంతోషకరమన్నారు. లైన్ క్లియర్ చేసేందుకు రైల్వే అధికారులు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారని, 2-3 గంటల్లో క్లియర్ చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ దాట్ల కీర్తి మాట్లాడుతూ ఎటువంటి నష్టం జరగకపోవడం సంతోషకరమని, ప్రమాదానికి గల కారణాలు రైల్వే శాఖ పరిశీలిస్తుందని, ప్రస్తుతం లైన్ క్లియర్ చేసేందుకు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు నాగావళి ఎక్స్ప్రెస్ నాందేడ్ టు సంబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇక్కడ డీరేల్ అవటం జరిగింది. ఒక ట్రాక్ మిస్ అయ్యి వేరే ట్రాక్ మీద వెళ్ళి బోగీస్ పడిపోయినాయి. అయినా కానీ లక్కీగా మన అదృష్టం బాగుంది కాబట్టి లక్కీగా ఎవరికి ఏ క్యాజువాలిటీ అనేది ఏ దెబ్బ కూడా తగలేదు. కొద్దిగా పెద్ద యాక్సిడెంటే, మామూలుగా ఇటువంటి యాక్సిడెంట్ జరిగితే మరణాలు కూడా జరుగుతాయి. కానీ మన చాలా లక్కీ అండి, ఏ దెబ్బలు తగలేకుండా ప్రజలందరూ సక్రమంగా క్షేమంగా బయటకు వచ్చారు. ఇది క్లియర్ చేయడానికి ప్రయత్నం రైల్వే వాళ్ళు, ఎంఆర్ఓ గారు, అలాగే పోలీస్ వాళ్ళు అందరూ కూడా సహకరిస్తున్నారు. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్ళే నాగావళి ఎక్స్ప్రెస్ 2 బోగీలు పట్టాలు తప్పడం జరిగింది. సో కానీ ఏ విధమైన హ్యూమన్ లాస్ కానీ ఎవరికి ఇంజరీస్ కానీ లేకుండా సేఫ్గా ప్రయాణికులు అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఇది క్లియర్ చేస్తారు. సో ఈ ఇన్ బిట్వీన్ ఏ విధమైన ఇంటరప్షన్ జరగకుండా ఉండడానికి కొంచెం ఎర్లీగా క్లియర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు కూడా అదే వర్క్లో ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటివి కూడా డ్యామేజెస్ కూడా జరగకుండా ఉండే విధంగా రైల్వేస్ వాళ్ళు ఒక కమిటీ వేసి ఫామ్ చేసి దానికి సంబంధించిన గైడ్లైన్స్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవుతారని చెప్పి వాళ్ళు ఇప్పుడే తెలుపున్నారు మాకు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో బుధవారం విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను, ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించి నియోజకవర్గంలోని ప్రజల నుంచి వారి సమస్యలపైన వినతులు స్వీకరించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, రహదారులు, భవనాలు, విద్యుత్, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు శ్రద్ధగా విని పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన వినతులను అప్డేట్ చేస్తున్నామని, వాటి పరిష్కారంలో పరిస్థితులను గమనించి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల నుంచి ఇళ్లు, పెన్షన్లు, రోడ్లు, కాలువలు, సంక్షేమ పథకాలు తదితర అనేక రకాల సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని, వాటన్నిటిని పరిష్కరించి ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం గ్రీవియన్స్ అనేది ఇక్కడ బంగ్లాలో తీసుకోవటం జరుగుతుంది. అయితే ముందు శనివారం ఉండేది, కానీ వాళ్ళు బుధవారంకి మార్చారు. సో ప్రతి బుధవారం మనం ఇక్కడ గ్రీవియన్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవియన్సెస్ వచ్చినాయి. కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు,
కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. కొన్ని ఏరియాస్లో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లైటింగ్ ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ద్వితీయ పుత్రుడు మజ్జి ప్రణీత్ బాబు పెద్దకర్మ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కార్యకర్తల తాకిడితో మెట్రో కన్వెన్షన్ జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ప్రణీత్ బాబు చిత్రపటానికి ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యాంశాలు మరోసారి.
విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్. రైలు ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రయాణికులు. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహిళలకు జీవనోపాధి కల్పించడం, ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన. విజయనగరంలో ఎంపీడీఓలు, జలవనరుల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశం. ఉపాధి హామీ పనులలో జలవనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.